హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నారా లోకేష్. హ్యాపీ బర్త్డే. యువ నాయకుడు యువకులం అధ్యక్షులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలని చెప్పేసి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యువనేత శ్రీ నారా లోకేష్ గారి 42వ జన్మదినోత్సవం సందర్భంగా దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతోంది అంటే అది వారి నాయకత్వం వల్లే జరుగుతోంది. కేవలం అభివృద్ధే కాకుండా పిల్లలే ఈనాటి బాలలే రేపటి పౌరులనే ఉద్దేశంతో వారికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఉన్న మన ఐటీ శాఖ మార్చులు అలాగే విద్యాశాఖ మార్చులు అలాంటి విద్యాశాఖ మార్చులకు మనకు అందించిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి రాష్ట్రాన్ని ముందుండి నడిపించి మరింతగా అభివృద్ధి చెందించాలని చెప్పి వారికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు మీ ఆధ్వర్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కార్యాలయంలో నారా లోకేష్ గారి బర్త్డే వేడుకలు ఎలా జరుగుతాయి? మా యువ నాయకుడు నారా లోకేష్ గారి 42వ జన్మదిన వేడుకల్ని ఈరోజు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిర్వహించనున్నాం. దాదాపు 42 కేజీల కేక్ని కట్ చేసి మా అభిమానాన్ని ఆయన మీద చాటుకోనున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడి ఎన్నో కేసులు పెట్టించుకొని కార్యకర్తలందరినీ ఏకతాటిపై నడిపించి దాదాపు 3000 కిలోమీటర్లు పైచిలుకు పాదయాత్ర చేసి ఈరోజు అధికారంలో ఉన్నామంటే దానికి 80% కారణం నారా లోకేష్ గారిగా మా యువత అంతా ఆదర్శంగా ఆయన తీసుకొని ఓట్లేయడం కానీ పార్టీని ముందు నడిపడం కానీ జరిగింది. అటువంటి మా యువ నాయకుడి పుట్టినరోజుని ఈరోజు మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అదే కాకుండా కార్యకర్తలకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా వెంటనే సోషల్ మీడియాలో ఆ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి, స్థానిక ఇన్ఛార్జికి ఇమీడియట్గా ఆయన ట్యాగ్ చేసి పలానా రమేష్కి ఈరోజు కాలు విరిగింది, పలానా రమేష్ హార్ట్ సీరియస్గా ఉన్నారు, ఇమీడియట్గా పరామర్శించండి. దాని తగ్గ ఆర్థిక సహాయాన్ని ప్రత్యేక ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక టీం పెట్టుకొని అక్కడి నుంచి ఆయన కార్యాలయం నుంచి ఒక వ్యవస్థని అటువంటి నాయకుడు రాజకీయాల్లో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, అయితే ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయనకి ఇవ్వాలని కార్యకర్తలందరూ కూడా కొంచెం ముందుకు తీసుకొచ్చారు. దీని మీద మీరేం మాట్లాడారు? లేదండి, కూటమి ప్రభుత్వం వాళ్ళు మనము జనసేన తెలుగుదేశం పార్టీ ఒక పొత్తుతో పోతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఆయన బాధ్యతలను సక్రమంగా ఐటీ మరియు రిమైనింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా దూరంగా, ఫ్యామిలీకి దూరంగా, దావోస్లో కుటుంబానికి దూరంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో పరిశ్రమలతో భేటీ అవుతూ ఆయన పనులు ఆయన మమేకమైనప్పుడు ఒక డీవియేషన్ పాలిటిక్స్ అవసరం లేదు. దీని మీద పార్టీ కూడా చాలా సీరియస్గా స్పందించింది. ఎటువంటి కార్యకర్త కూడా దీని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మేము కూడా చేయదని మేము కూడా కామెంట్ చేయట్లేదు. అంటే ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి తనయుడు, ఎన్ని ఉన్నా కూడా ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంతగా కష్టపడుతున్నారు. ఆయనకి మరొకసారి గట్టిగా ఒక ముఖ్యమంత్రి తనయుడు, ఒక ముఖ్యమంత్రి మనవడు. ఆయన ఈ స్థాయిలో కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ అంటే ముఖ్యమంత్రి కొడుకు హోదా కాకుండా ఒక సాధారణ అందరు మంత్రుల్లో ఒక మంత్రిగా పూర్తిగా తను భుజం మీద వేసుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది యువతకి ఉద్యోగాలు, ఇక్కడి నుంచి వలసలు, ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలను పూర్తిగా ఆపేందుకు ఆయన పడుతున్న కష్టం మన కళ్ళారా చూస్తున్నాం. ఇంకో కరెక్ట్గా ఒక 3-4 నెలల్లో ఆయన దావోస్లో పడ్డ ప్రతి కష్టానికి ప్రతిఫలం చూడబోతున్నాం. దానికి సిద్ధంగా ఉన్నాం, యువత అంతా సిద్ధంగా ఉన్నాం. ఇవి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దార్ల చక్రవర్తి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు
నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇవి ఇవాళ కార్యక్రమాలు చూశారు కదండి. మళ్ళీ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్.